నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సోమవారం రాత్రి అనూహ్యంగా తన రాజీనామా లేఖని ప్రెసిడెంట్కి, రాష్ట్రపతికి పంపించారు. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వెంటనే నా రాజీనామాని ఆమోదించాలి అంటూ కూడా ఆయన చెప్పడం ఒక్కసారి పొలిటికల్ సర్కిల్స్లో దీని మీద పెద్ద డిబేట్ నడుస్తుంది. కొంతమంది ఇంకా మోడీ ప్రభుత్వం నుంచి ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా ఏమన్నా ఛాన్స్ ఉందా అని చెప్తున్నప్పటికీ ఆర్టికల్ 69A ప్రకారం ఇమీడియట్ ఎఫెక్ట్ అన్నప్పుడు రాష్ట్రపతి ఆమోదించకపోయినా కూడా ఆ రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుంది. జగదీప్ ధన్కర్ ఇప్పుడు ఎందుకు ఇంత సడన్గా రాజీనామా చేశారు? విభిన్న అభిప్రాయాలు పార్టీల వైపు నుంచి. ఆయన తనకి అనారోగ్య రీత్యా తన రాజీనామాని ఆమోదించాలి అంటూ ఆ లేఖలో పేర్కొన్న దానికి సంబంధించి కూడా ఆయనకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని రోజుల కిందటే ఎయిమ్స్లో ఒక 5-6 రోజులు చికిత్స కూడా తీసుకున్నారు. దానికి సంబంధించే ఆయన రాజీనామా అని చెప్తున్నప్పటికీ లోపల లోతుగా విశ్లేషిస్తే చాలా రకాల థియరీస్ బయటకు వస్తున్నాయి. ఏ థియరీ కరెక్ట్ ఏంటి అనేది ఇప్పుడే అంచనా వేయలేం. కానీ జస్టిస్ వర్మ ఇంపీచ్మెంట్కి సంబంధించింది లేదు, జేపీ నడ్డా రిమార్క్స్కి సంబంధించింది లేదు, మోడీ ఆయనకి ఆర్ఎస్ఎస్ దీనికి సంబంధించి వెనక నుంచి ఇంకొక పేరు ప్రతిపాదించారన్నది, ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ ఎక్కువగా దీని గురించి ఆనందపడుతోంది, విశ్లేషిస్తోంది కూడా కాంగ్రెస్ కూటమి నాయకులే. ఎందుకింత సడన్గా అంటే పార్టీ అంతర్గతంగా ఏమైనా జరుగుతుందా? దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్వీట్స్, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు 2024లో వైస్ ప్రెసిడెంట్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన వాళ్ళు, అట్లాగే ఆయన్ని మోకరీ కింద ఆయన్ని కళ్యాణ్ బెనర్జీ, టీఎంసీ ఎంపీ లాంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిమిక్రీ చేస్తూ అవమానపరిచిన వాళ్ళు, ఆయన మిమిక్రీ చేస్తూ పార్లమెంటు బయట చేస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు దాన్ని వీడియో చేసి కాంగ్రెస్ పార్టీ సర్క్యులేట్ చేసి ఆనందించటం, ఇదంతా కూడా అందరికీ గుర్తే ఉంటుంది. ఇలాంటి అవమానపరిచిన ఉపరాష్ట్రపతిని ఈరోజు ఆయన రాజీనామా చేశాక ఇది చాలా బాధాకరమైన విషయం అంటూ కూడా మాట్లాడడము, ఎందుకు ఇంత సడన్గా చేశారంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం కూడా విడ్డూరంగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆయనకి ఇంకా టర్మ్ ఉంది. జగదీప్ ధన్కర్కి ఇంతకుముందు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు, తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయనకి సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఉంది. అట్లాగే హైకోర్టు లాయర్గా, తర్వాత సుప్రీంకోర్టు లాయర్గా కూడా పనిచేశారు. కాంగ్రెస్, జేడీఎస్ అట్లాగే బీజేపీ వీటన్నిటితో కూడా పరిచయాలు బాగానే ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శించినప్పుడు ఆర్ఎస్ఎస్ని ఎందుకు విమర్శిస్తున్నారు, దేని గురించి అని కూడా బహిరంగంగానే ఆయన రాజ్యసభలో దాని గురించి కూడా ఖండించారు కూడా. సో ఇవన్నీ ఉన్న ఒక ఉపరాష్ట్రపతి ప్రస్తుతం ఎందుకు రాజీనామా చేశారనేది ఎవరికి అంతు చెక్కట్లేదు. కానీ తెర మీదకి ఎవరికి వాళ్ళు కొత్త ఉపరాష్ట్రపతి ఎవరైతే బాగుంటుందని చాలామంది పేర్లు సర్క్యులేట్ చేస్తున్నారు. అందులో మనకి చాలా ఆశ్చర్యంగా శశి థరూర్ లాంటి వాళ్ళ పేర్లు, అట్లాగే 2 యూనియన్ మినిస్టర్ పేర్లు వినబడుతున్నాయి. కొంతమంది అయితే నితీష్ కుమార్ పేరును తీసుకొని వస్తున్నారు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళ పేర్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సెషన్ స్టార్ట్ అయిన మొదటి రోజే ధన్కర్ రాజీనామా చేయటం, ఇదంతా కూడా ఏంటి, అసలు ఏం జరిగింది అనేది అయితే మనకు క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి కొత్త ఉపరాష్ట్రపతి ఎవరైనా ఎన్డీఏకి 2 సభల్లో కూడా బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొత్త రాష్ట్రపతి ఎవరైతే పేరు ప్రపోజ్ చేస్తారో వాళ్ళు ఎన్డీఏ అభ్యర్థి అవుతారు, గెలుస్తారు కూడా. ఒకవేళ ఓటింగ్కి వెళ్తే కాంగ్రెస్ కూటమికి అక్కడ కూడా అవమానం తప్పదు. ఇక్కడ కాంగ్రెస్ కూటమి నాయకులు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈయన్ని ఇప్పుడు అవమానపరుస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అంతకుముందు యూపీఏ టర్మ్లో 2 సార్లు ఉపరాష్ట్రపతిగా సోనియా గాంధీ ప్రపోజ్ చేసిన హమీద్ అన్సారీ, వీళ్ళందరి గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో అన్నీ కూడా తర్వాత బయటకు వచ్చినాయి, అందరికీ తెలిసినవి, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కల. అలాంటి వాళ్ళు ధన్కర్ లాంటి వాళ్ళని విమర్శించడంలో ఎక్కడ అర్థం లేదు. అట్లాగే వాళ్ళకేదో అవకాశం వచ్చింది కదా ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు అనుకుంటే మాత్రం కొత్తగా ఆ పేరు ఎవరు తెర మీదకి వస్తుందో అది మాత్రం వీళ్ళకి ఇంకా గట్టిగానే దెబ్బ తగులుతుంది అన్నది రాజకీయ వర్గాల్లో బాగా వినబడుతుంది. థ్యాంక్ యూ.